వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ముంబై ఫేమస్ పావ్ బాజీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు స్నాక్లోకి చేద్దాం అనుకున్నా, కానీ మా డిన్నర్ అయిపోయింది. సో చాలా టేస్టీగా వచ్చింది గైస్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి కర్రీ కోసం గ్రీన్ పీస్ కూడా ఒక 15 మినిట్స్ వరకు సోక్ చేసుకోండి ఇలా. ఇప్పుడు లేట్ చేయకుండా వెజ్జెస్ అన్నీ కట్ చేసుకుందాం ఫటాఫట్. సో ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకోండి, అందులో వాటర్ వేసుకొని గ్రీన్ పీస్, పొటాటో, బీట్రూట్ వేసుకోండి. సో బీట్రూట్ హాఫ్ పీస్ అయితే సరిపోతుంది, అంటే ఒక 4 to 5 పీసెస్ వరకు చిన్న పీసెస్ని వేసుకోండి. మంచి కలర్ అయితే వస్తుంది మనకి కర్రీ. సో 2 పొటాటోస్ని తీసుకున్న వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఎందుకంటే మనకి అవి బాయిల్ అయితే మనం మ్యాష్ చేసుకోవడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసాను కదా, ఈలోపు మనం ఆనియన్స్, టమాటోస్ కట్ చేసుకొని అవి కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి. సో గీ కానీ బటర్ కానీ మీ ఆప్షనల్, ఏదైనా వేసుకోండి. సో నేను ఇక్కడైతే గీ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ గీ అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని వాటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సో వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి, ఎర్రగా వేగనివ్వండి. నా దగ్గర క్యాప్సికమ్ లేదు, నేను స్కిప్ చేశాను. మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోండి. అలానే సాల్ట్ వేసుకోండి, తొందరగా ఆనియన్స్ అన్నవి మగ్గుతాయి. ఇప్పుడు ఒక 2 టమాటోస్ని అయితే నేను చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, పెద్ద టమాటోస్. సో మనకి గ్రేవీ బాగా వస్తుంది. సో ఇప్పుడు టమాటోస్ని కూడా వేసుకొని టమాటోస్ బాగా మగ్గినంత వరకు కూడా ఫ్రై చేయండి. ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వదిలేస్తే టమాటోస్ అన్నవి బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మనం కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వాటిని బాగా మ్యాష్ చేసేసుకుందాం మ్యాషర్తో. సో చూసారు కదా, మంచిగా బాయిల్ అయినాయి. సో ఇప్పుడు వీటిని వాటర్ పడేయకుండా కొద్దిగా వాటర్ ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి. ఈ వెజ్జెస్ని బాగా మ్యాష్ చేసేసుకోండి మెత్తగా. సో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆనియన్స్, టమాటోస్ చూద్దాం. ఆనియన్స్, టమాటోస్ కూడా బాగా దగ్గరికి మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న వెజ్జెస్ని వేసుకుందాం ఇందులో. ఈ వెజ్జెస్ అన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం పావ్ బాజీ మసాలా వేసుకుందాం. సో నా దగ్గర ఎవరెస్ట్ పావ్ బాజీ మసాలా ఉంది. సో ఈ మసాలా అండ్ మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే చాలు, మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అదర్ జీరా పౌడర్, కొరియండర్ ఇవేం అవసరం లేదు. సో నేను ఇంట్లో ఉన్న రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇంకా మీకు మంచి కలర్ఫుల్గా ఉండాలి అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేసుకోండి. సో ఇందాక మనం కుక్కర్లో వాటర్ పడేయకుండా పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ వాటర్ ఇందులో వేస్తున్నాను. సో మనకి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చింది చూసారా. ఒక 3 to 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో బటర్ వేసుకోండి. సో బటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో బటర్ వేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి ఉంటే వేసుకోండి, అలానే కొత్తిమీర వేసుకోండి. ఇంకా ఈ 2 వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన పావ్ బాజీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం పావుని రోస్ట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసుకోండి. సో బటర్ వేసుకొని పావునైతే రోస్ట్ చేసుకోండి మంచిగా. సో పావు తీసుకొని మిడిల్లోకి కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత రోస్ట్ చేసుకోండి. మన పావు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇంకా నాకు కొంచెం కోల్డ్ ఉంది, సో నా వాయిస్ ఏదైనా మీకు డిస్టర్బెన్స్గా ఉంటే సారీ, ఇగ్నోర్ చేయండి నా వాయిస్ని. సో ఇప్పుడు మనమైతే టేస్ట్ చేసేద్దాం. నేను ముంబైలో 5 years దగ్గర ఉన్నానండి, కానీ ఎప్పుడు కూడా ఈ పావ్ బాజీని అయితే టేస్ట్ చేయలేదు. ఎప్పుడు బయటికి వెళ్ళినా వడాపావే తినేవాళ్ళమి అండ్ పానీపూరి. సో ఈ పావ్ బాజీని అయితే మాత్రం నిజంగానే టేస్ట్ చేయలేదు. ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఇలా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో కర్రీతో పావ్ అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్తో తినండి. సో మంచి మజా వస్తుంది, చాలా టేస్టీగా ఉంది. సో మరి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నచ్చితే. మరి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యు నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.